ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘంగా కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించి ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, సిలువ మీద దొంగ దొర ఎలా అయ్యాడు. సిలువ మీద దొంగ దొర ఎలా అయ్యాడు. చూడండి దేవుని వాళ్ళరా, ఈ తరములో పుట్టి పరలోకం వెళ్ళాలంటే నేను చెప్తున్న మాటలు చాలా ఉపయోగపడతాయి. గర్వం కాదు కానీ, గర్వంగా చెప్పడం లేదు కానీ, ఈ తరములో పుట్టి పరలోకం వెళ్ళాలంటే నేను చెప్తున్న మాటలు చాలా చాలా ఉపయోగపడతాయి. చూడండి, ప్రార్థనకు సంఘానికి మనం వెళ్ళామంటే ఏదో ఒకటి నేర్చుకొని మనం పరిపూర్ణులుగా రావాలి. ఏదో వెళ్ళాము వచ్చామని కాకుండా, అక్కడికి వెళితే కొంతమంది కలుస్తారు, కొంతమందిని చూడవచ్చు అనేది కాకుండా, ఒక ప్రార్థనకి సంఘానికి వెళ్ళాము అంటే ఏదో ఒకటి మనము నేర్చుకొని పరిపూర్ణులుగా రావాలి. దేవుని వాళ్ళారా, చూడండి, సామెత గ్రంథం 19వ అధ్యాయంలో, సామెత గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనం మన జాగ్రత్తగా చదివితే, సామెత గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. ఎప్పుడు విన్నారండి ఈ మాట? కత్తి సాధనం విన్నాం, కర్ర సాధనము విన్నాం, కానీ ఇక్కడ జీవ సాధనం అంటున్నాడు దేవుడు. చూడండి దేవుని వాళ్ళారా, కర్ర సాధనం అనేది కొన్ని సంవత్సరాల క్రితము మనం చూసేది. కర్రను ఇలా ఇలా తిప్పుతూ వాళ్ళు చాలా తెలివిగా కర్రని తిప్పి ఒక టాలెంట్ కలిగి ఉంటారు. అలా ఎదుటి వాడిని అలా కర్ర తిప్పుతూ కన్ఫ్యూజ్ చేస్తారు. దాన్ని కర్ర సాధనం అంటారు. ఇక కత్తి సాధనం కూడా మనకు తెలుసు. యుద్ధాలలో కత్తితో వాళ్ళు యుద్ధాలు చేస్తారు, అది కత్తి సాధనం. కానీ ఇంకా కూడా వడిసెల అని ఉంటుంది. వడిసెల ఎవరు వాడారండి? దావీదు రాజు వడిసెల్లో చిన్న రాయి మొక్క పెట్టి గొలియాతుని గురి చూసి కొట్టేశాడండి. అంటే చూడండి ఎంత టాలెంటెడ్ ఆయన. ఒకవేళ దావీదు రాజు కాలానికి ఒలింపిక్స్ ఉంటే ఆయనే నంబర్ 1 కదా. గురి చూచి ఒక చిన్న రాయి ఆ వడిసెల్లో పెట్టి కొట్టితే గొలియాతు పడిపోయాడు. అంటే దావీదు ఎంత నైపుణ్యం కలిగి ఉన్నాడో ఆలోచించండి. కొంతమంది ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు. వాళ్ళు నిజంగా ఏదైనా కూరలు వండితే చాలా రుచిగా చేసేస్తారు, అవలీలగా ఈజీగా చేయగలుగుతారు కదా. అంటే నైపుణ్యం అంటే కర్ర సాధనం గురించి మనకు తెలుసు, కత్తి సాధనం గురించి మనకు తెలుసు. ఇక్కడ దేవుడు చెప్తున్న జీవ సాధనము అంటున్నాడు. జీవ సాధనం అంటే ప్రాక్టీస్. సాధనం అంటే ప్రాక్టీస్ చేయడం. అంటే మనం ఈ భూమి మీద తప్పు చేయకుండా మనము భయం కలిగి ఉంటున్నామంటే మిగతా విషయాల్లో చాలా బాగా ఉంటాం దేవుని వాళ్ళారా. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మనలో చదవమ్మా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జీవ సాధనము. అంటే నీవు ఆ నిత్య జీవానికి ప్రాక్టీస్ చేస్తున్నావని అర్థమవుతుందంటే జీవ సాధనం, జీవానికి, ఆ నిత్య జీవానికి మనము ప్రాక్టీస్ చేస్తున్నాము. సాధనం
అందుకే దేవుని మాట్లారా, మనకి ఎప్పుడైనా, నాకైతే ఏదైనా తప్పుడు ఆలోచన వస్తుంది అంటే ఇమీడియట్గా వాక్యముతో నేను కొట్టేస్తానండి. కానీ మీరేం చేస్తారో చూడండి. మనకేమైనా తప్పుడు ఆలోచన వస్తే వాక్యముతో కొట్టేస్తున్నారా, వాక్యాన్ని కొట్టేస్తున్నారా? ఆలోచించండి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది అది జీవ సాధనము. ఆయన యందు భయం ఉండాలంటున్నాడు. భయము అంటే భక్తి సాధనము, జీవ సాధనము. బాగా ఆలోచించండి దేవుని వాళ్ళారా. అంటే ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఇది ఒక నైట్లో వచ్చేది కాదు. ఇది మనము సంఘానికి వెళుతూ ప్రార్థనలో పాల్గొంటూ వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యాన్ని వింటూ మనలో ఉన్న చెడుతనాన్ని అంచెలంచెలుగా తీసేస్తూ దేవుణ్ణి ఎదుగుతూ ఉండాలి. అది దినదినము ఆత్మ ఎదుగుదల మనలో కనబడుతూ ఉండాలి. అందుకే ఏమంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. ఒకవేళ నువ్వు దేవుని యందు భయము కలిగి ఉంటే తృప్తుడై అపాయము లేకుండా ఉంటాడు. చల్లగా ఉంటాడు, వాడిక చల్లగా ఉంటాడు. ఎందుకు? దేవుని భయం ఉంది కనుక, దేవునికి భయపడుతున్నాడు కనుక, తప్పు చేయడానికి భయపడుతున్నాడు గనుక, తప్పు చేయొద్దంటున్నాడు గనుక, తప్పుడు ఆలోచన వస్తే వాక్యముతో కొట్టేస్తున్నాడు గనుక, అలాంటి వాడు ఎలాగుంటాడట? ఏ అపాయము లేకుండా బ్రతుకుతాడు. చూడండి, బాగా ఆలోచించండి దేవుని వాళ్ళారా, బాగా ఆలోచించండి. దేవుడు చెప్తున్న మాటలు అవి జీవము గల మాటలు కదా. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే దాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఈ మాటలు మనుషుల మాటలు కాదు కదా, దేవుని మాటలు. అందుకే చెప్పాను, నువ్వు తప్పు చేయడానికి, లోకములో తప్పు చేయడానికి భయపడుతున్నావంటే మిగతా విషయాల్లో చాలా బాగా ఉంటావు. అందుకే జీవ సాధన, మా పరలోకాన్ని మనము సాధించడానికి ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవిస్తూ కూడా తప్పు చేయకుండా మనం వెళ్ళిపోవడమే జీవ సాధనము. ఆ నిత్య జీవన సాధించడానికి మనము వెళుతూ ఉండాలి. అందుకే దేవుని మనారా, బాగా ఆలోచిస్తే ఒక మంచి మాట మరి తిమోతి గారికి రాస్తూ పౌలు భక్తుడు, చాలా మంది పొద్దున్నే లేస్తే వాకింగ్లు, వ్యాయామాలు, యోగాలు రకరకాలు చేస్తూ ఉంటారు, జిమ్ములు చేస్తూ ఉంటారు కదా. అది అవసరమే, కానీ అది చెబుతూ ఒక మంచి మాట పౌలు భక్తుడు తిమోతి గారికి చెప్తున్నాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము అంటే ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడము, లేదా జిమ్కి వెళ్ళడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇంకా రకరకాలు ఏదైతే చేస్తారో శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే. అంటే అది కూడా మనకి ప్రయోజనకరమే, అది కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. కానీ దైవ భక్తి, బాగా వినండి, దేవుని యందు భక్తి, ఇప్పుడు మనం బతుకున్న ఈ జీవితానికి, చనిపోయిన తర్వాత జీవ సాధనం, దాన్ని సాధించాలి కదా, దానికోసం ప్రాక్టీస్ చేయాలి కదా. అంటే శరీర సంబంధమైన వ్యాయామాలు ప్రయోజనకరమే ఇప్పుడు జీవితానికి, కానీ అది దైవ భక్తి, దేవుడంటే భక్తి ఉంటే అది ఇప్పటి జీవితానికి, రాబోవు కాలానికి, రాబోవు జీవితానికి వాగ్దానముతో కూడినది అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చూడండి, దైవ భక్తి, దేవుడంటే భక్తి, తప్పు చేయడం అంటే భక్తి. ఆలోచించండి, దేవుడంటే అమ్మో దేవుడు వద్దన్నాడు, ఇది చేయొద్దు అనేది. అందుకే దేవుని వాళ్ళారా, దేవుని మాటలు మనం వింటూ ఉంటే, ఆ విన్న మాటలకు లోబడుతూ ఉంటే
మన కుటుంబాలు బాగా ఉంటాయి అంటున్నారు దేవుడు. మన కుటుంబాలు బాగా ఉండాలంటే మనలో దైవభక్తి ఉండాలి. ఆ భక్తి మనల్ని తప్పు చేయకుండా చూస్తుంది. ఆ వాక్యము మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. అప్పుడు మన జీవ సాధనం అంటే నిత్య జీవానికి ప్రాక్టీస్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాము. అందుకే సంతుష్టి సహితమైన దైవ భక్తి లాభ సాధనము అన్నాడు. చూడండి, భక్తి సాధనము, జీవ సాధనము, లాభ సాధనము అంటున్నాడు. అదే తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఎన్నోసార్లు మనం చదువుకుంటున్న మాట దేవుని వల్ల. అంటే తృప్తితో కూడిన దైవ భక్తి గొప్ప లాభ సాధనము. ఎంతో లాభమున్నది. అంటే ఆ భక్తిలోనే లాభమున్నది. చూడండి, మన కుటుంబాల్లో మన జీవితాల్లో భక్తి ఉంటే దాని వల్ల లాభమే తప్ప ఎవ్వరికి నష్టం జరగదు. దేవుడు చెప్తున్నాడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చూడండి, మనము ప్రతిదీ లాభం కోసమే లోకములో చేస్తాము, కానీ దేవుడు చెప్తున్న లాభాలు పక్కకి పెట్టేస్తాం. చూడండి, మనం ఉద్యోగం చేసినా, వ్యాపారాలు చేసినా, వ్యవసాయాలు చేసినా, మనం ఏది చేసినా లాభం కోసమే చేస్తాం, నష్టం కోసం ఎవరు చేయరు కదా. కానీ దేవుడు చెప్తున్న లాభం, యెహోవా యందు భయము కలిగి ఉంటే జీవసాధనం అంటున్నాడు. నీకు ఏ అపాయం రాకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటావంటున్నాడు. ఇక్కడ సంతోష సహితంగా దైవభక్తి గొప్ప లాభసాధనం అంటున్నాడు. శరీర సంబంధమైన దైవభక్తి కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ అదే భక్తి అనేది తర్వాత జీవితానికి కూడా ప్రయోజనకరం అంటున్నాడు. అంటే దేవుని మాటలు ఎక్కడో మన జీవితం నుంచి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడో మనం అశ్రద్ధ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దేవుడు ఒకసారి ఇలా అన్నాడు అంటే మన జీవితంలో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అంటే అది మనలో తేడా తప్ప దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా ఉంటుంది దేవుని వాళ్ళారా. అందుకే మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. భయభక్తులు ధైర్యాన్ని పుట్టిస్తాయి. నీలో భయము భక్తి ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. ధైర్యం కనబడుతుంది నీలో. ఏంటి ధైర్యం అంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుని మీద నేను ఆధారపడుతున్నాను, ఆయన చూసుకుంటాడని భయభక్తులు గొప్ప ధైర్యం పుట్టిస్తుందని సామెత గ్రంథం రాస్తున్నాడు ప్రసంగి గారు, సొలొమోను గారు. సామెత గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం. సామెత గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టిస్తుందట. బహుధైర్యము. ఇవన్నీ ఎలాగ తెలుస్తాయి మనకి? ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు ఎలాగ తెలుస్తాయి? మనం బైబిల్ బాగా చదువుకుంటే, బైబిల్ బాగా వింటే, ధ్యానిస్తే ఈ విషయాలన్నీ కూడా మనకి బోధపడతాయి, మనకి నేర్పిస్తాయి, మనల్ని జాగ్రత్త పరుస్తాయి. అందుకే దేవుని వల్లరా ఈ మధ్య కాలంలో కర్ర సాధనము, కత్తి సాధనము కాకుండా ఆడపిల్లలు చెల్లెమ్మల మీద అఘాయిత్యాలు పెరిగిపోయాయి కాబట్టి కరాటే నేర్పిస్తున్నారు. చెల్లెమ్మలకి ఏం చేస్తున్నారు? స్కూళ్ళలో, కాలేజీలో కరాటే క్లాసులు ఎక్కువైపోయాయి. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి నేర్చుకుంటే బాగానే ఉంది, కానీ రేపన్నాడు వివాహమై భర్తను కొట్టిందనుకో, భర్తల్ని కొట్టకండి. నిజంగా ఆ యొక్క కరాటే నీకు ప్రయోజనకరంగా ఉంటే నువ్వు నేర్చుకున్నా పర్వాలేదేమో, కానీ భర్తను కొట్టే పరిస్థితి, భర్త నేర్చుకుంటే భార్యను కొట్టే పరిస్థితులు ఉండకూడదు దేవుని వాళ్ళారా. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. చూడండి ఎంత మంచి మాటలండి. మన గురించి చెప్తున్నాడు, మన పిల్లల గురించి చెప్తున్నాడు, మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు, మన పిల్లలు ఎలా ఉంచాలో చెప్తూ ఇక మనం చేసుకుంటే పోతే బాగుండవు. ఆ కుటుంబాలు బాగుంటాయి. కానీ అందుకే చూడండి, వాస్తవానికి తల్లిదండ్రులు అంటే భయం ఉంటుంది, పిల్లలకి ఉపాధ్యాయులైనా భయం ఉంటుంది, పోలీసులన్నా భయం ఉంటుంది కదా. ఇదంతా భయం. కానీ కొంతమందికి కారణం లేని భయం, దాన్ని ఏమంటారు?
ఫోబియా అంటే కొంతమందికి ఎలాంటి భయము? ఆ ఫోబియా అంటే కొంతమందికి బల్లంటే భయం. బల్లంటే భయపడిపోతారు వాళ్ళు, ఫోబియా అంటారు దీన్ని. కొంతమందికి తొండంటే భయం, కొంతమందికి గొంగళ పురుగు అంటే భయం. కానీ దేవునికి భయపడడం ఇలాంటిది కాదండి. ఇలాంటి ఫోబియా, ఇలాంటి భయాలు కాదు. దేవునికి భయపడడం అంటే ఆయనని గౌరవించడం. ఎందుకంటే దేవుడంటే ఆయన తండ్రిగా, తల్లిగా, ఒక ఇంజనీర్గా, ఎంత మంచి గుణగణాలు కలిగిన మన తండ్రిని మనము గౌరవిస్తే ఆయనలో ఏమేమున్నాయి? తండ్రి, ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు దేవుళ్ళు. అందుకే ఎన్ని గుణాలు కలిగిన దేవుణ్ణి మనము గౌరవిస్తే, భయపడుతున్నామంటే ఆయనని గౌరవిస్తున్నామని అర్థం. అందుకే చూడండి, ఒక కుటుంబంలో ఒక కుటుంబ యజమాని ఇలాంటి దురాలవాట్లు లేకుండా ఉన్నాడు అనుకోండి, భార్య పిల్లలు ఎంత భయపడతారండి, ఎంత భయపడతారు. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్ట్రిక్ట్గా ఉండి లంచాలు తీసుకోవడం అనుకోండి, అక్కడ ఉన్న ఉద్యోగులు ఎంత భయపడిపోతారు, గజగజ వణిగిపోతారు. అందుకే దేవుని వలన బాగా ఆలోచిస్తే మనం నీతి అనేది క్రైస్తవ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యం. నీతి తప్పకుండా నీతిగా జీవించడం అనేది చాలా ముఖ్యం. నీతిగా జీవిస్తున్న ఒక నీతిమంతుడు ఒకనాడు రాజునే తప్పు ఎత్తి చూపించాడండి. రాజుని, నువ్వు చేస్తుంది తప్పు. హేరోదు రాజు తన తమ్ముడైన ఫిలిప్పు భార్య అయిన హెరోదియాని ఉంచుకున్నప్పుడు ఆయన రాజు అని లెక్క చేయకుండా తప్పు ఎత్తి చూపిస్తున్న సందర్భాన్ని మనం చదువుకుంటే దేవుని వల్ల మార్కు సువార్త 6వ అధ్యాయము 17 నుంచి చదువుదాం 20 వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయము 17 నుంచి 20 వరకు దేవుని వాళ్ళరా. చూడండి, హెరోదు ఏం చేశాడట? ఎవరండి ఆయన? హెరోదు ఏం చేస్తున్నాడు? తన సహోదరుడకు ఫిలిప్పి భార్య అయిన హెరోదియాను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకుంటాను, నీకు న్యాయము కాదని హెరోదుతో చెప్పి. చూడండి ఎలాగుందో చూడండి. చాలా మంది మనం తప్పు ఎత్తి చూపిస్తే వాళ్ళు ఒప్పుకోరు, కానీ నీతిమంతుడు తప్పు ఎత్తి చూపకుండా ఉండలేడండి. అందుకే ఈయన చూడండి, ఇక్కడ బాప్తిజ యోహాను గారు నీతిమంతుడుగా ఉన్నాడు. వాస్తవానికి ఆయనకి ఏమి లేదు. ఆయన అరణ్యంలో ఉంటున్నాడు, మరి పుట్టతేనే తింటున్నాడు, మిడతలు అదే ఆహారం, ఆయనకి ఏమి లేదు. కానీ ఆయనలో ఏమున్నది? నీతి ఉన్నది. నీతి. కొన్నిసార్లు మన నీతిని బట్టి కూడా ఎదుటివాడు భయపడాలి. మన దగ్గర ఏముండవలసిన అవసరం లేదు. మన నీతిని బట్టి కూడా ఎదుటివాడు భయపడే విధంగా మన జీవితం ఉండాలి. అది బాప్తిజ యోహాను గారి జీవితంలో చూస్తున్నాము. ఆయన ఖచ్చితంగా ఏంటే నువ్వు చేసేది, నువ్వు హెరోదును ఏం చేస్తున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ తమ్ముడు మారేను ఉంచుకోవడం ఏంటి, ఇది తప్పు అని ఖండించేస్తున్నాడు. అంటే నీతిమంతుడు తప్పును ఖండించకుండా ఉండలేడు. కానీ స్త్రీ కూడా పగబడుతుందా అంటే, స్త్రీ పగబడితే చాలా ప్రమాదం అని ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆమె పగబట్టింది. ఆమె ఏమనుకుందంటే, ఎలాగైనా బాప్తిజ యోహాన్ని లేపేయాలనుకుంది. ఈ రాజు ద్వారా, ఈ హెరోదు ద్వారా ఎలాగైనా తప్పించాలనుకుంది. కానీ హెరోదు రాజు భయపడుతున్నాడు. ఎవరికి? బాప్తిజ యోహానికి. ఎందుకు? ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. ఎందుకు ఆ పాపము నేను తెచ్చుకుంటాను, నువ్వేంటి న్యాయమడబడ్డావు, ఆయనని ఉండకుండా న్యాయమడబడ్డావు అన్నట్టుగా ఆయన భయాందోళనకు గురవుతున్నాడు తప్ప మంచిగా ఆలోచించాడు రాజు కూడా బాప్తిజ యోహాను గారి విషయంలో. కానీ పగబట్టిన హెరోదియా ఒక రోజు ఆయనని చంపించేసింది, తల తీయించేసింది. ఒకసారి చదవమ్మా. హెరోది అతని మీద పగబట్టి అతను చంపింపబోరని, కానీ ఆమె చేత కాకపోయింది. ఎందుకు కాకపోయిందంటే, ఈయన హెరోదు భయపడుతున్నాడు. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నాకు మనుష్యుడు. చూడండి, మనలో నీతి ఉంటే, మనలో పరిశుద్ధత ఉంటే, మనము తప్పు చేయకుండా ఉంటే కొన్నిసార్లు మనల్ని బట్టి లోకం భయపడుతుందండి.
ఎందుకు ఈయనతోటి మళ్ళీ అన్ని దేవుని మాటలు తీస్తూ ఉంటాడు, దేవుని మాటలు మాట్లాడు, ఈయనతోటి ఎందుకని పక్కకెళ్ళిపోతుంది లోకం. అంటే మనలో నీతి కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. కొన్నిసార్లు మన నీతిని బట్టి లోకం భయపడుతుంది. ఇక్కడ రాజే వణికిపోతున్నాడు, ఇక్కడ రాజే భయపడిపోతున్నాడు. బాప్తిస్మ యోహాను విషయంలో నీతిమంతుడును పరిశుద్ధులకు మనుషుని హృదయానికి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వస్తున్నాడు. అంటే ఎందుకు భయము? బాప్తిస్మ యోహాను అంటే ఎందుకు భయము? నీతిమంతుడు కనుక పరిశుద్ధుడు గనక ప్రవక్త గనక భయపడుతూ ఉన్నాడు దేవుని వలన. అందుకే వాక్యము చెప్పుతున్నది, నువ్వు ఎదుటి వారు తప్పు చేస్తున్నప్పుడు సంఘములో నిలబెట్టి గద్దించమని చెప్పింది వాక్యం. తెలుసా మీకు? ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు సిగ్గుపడే విధంగా సంఘం నిలబెట్టి గద్దించమని వాక్యం చెప్పింది. అంటే నీతిమంతుడు గద్దించకుండా ఉండలేడు, తప్పు సరిదిద్దకుండా ఉండలేడు. అదే చేశాడు బాప్తిస్మ యోహాను. కానీ ఆయన నీతికి రాజేమనికి పోతున్నాడు. అంటే మీకు ఏమర్థమవుతుంది? దేవుని వల్ల మనకి ఏమర్థమవుతుంది అంటే, దీన్ని బట్టి మనము సాక్ష్యాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. నాకు సాక్ష్యం ఉందా నీకంటే చాలా సంవత్సరం అర్థం కాలేదు నాకు. మీకు సాక్ష్యం ఉందా బ్రదర్? మీకు సాక్ష్యం ఉందా అంటే నాకు చాలా టైం పట్టింది అర్థం చేసుకోవడానికి. నిజంగా సాక్ష్యం అనేది మనం కోల్పోకుండా చూసుకోవాలి. అంటే మనం నీతిగా ఉంటే, ఎక్కడైనా రోడ్డు మీద కూర్చున్నాను అనుకోండి, మనం వెళుతూ ఉంటే అమ్మ వాళ్ళు వస్తున్నారు ఇక దేవుని మాటలు చెప్తున్న వాళ్ళు పారిపోవాలి. మనం చూసి పారిపోయే విధంగా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే మన నీతి, మన సాక్ష్యం అంత గొప్పగా ఉండాలి. సాక్ష్యాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి. అందుకే చూడండి, తిమోతి పత్రికలో చెప్తున్నాడు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. ఇతరులు భయపడ నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దించమని చెప్తున్నాడు సేవకునికి. అర్థమవుతుందండి? వేరే వాళ్ళు కూడా తప్పు చేయడానికి భయపడే విధంగా అందరి ఎదుట గద్దించమని దేవుడు రాయించాడు. అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు గద్దించి సరైన దాంట్లోకి తీసుకొచ్చే బాధ్యత ఎవరి మీద ఉన్నది? సేవకుని మీద ఉన్నది. సేవకుడు సాక్ష్యాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. ఈరోజు సేవకులు ఎలా ఉన్నారో తెలుసండి. కొంతమంది సేవకులు వింటే ఆశ్చర్యమేస్తుంది. సేవకులు సాక్ష్యాన్ని కోల్పోకుండా ఉండాలని బైబిల్ చెబితే సేవకులు 2 భార్యలు కలిగి ఉన్నారట. ఎంత దౌర్భాగ్యం అండి! సేవకుడు 2 భార్యలు కలిగి ఉండి మంచిగా సూట్ వేసుకొని, టై కట్టుకొని, చిన్న షర్ట్ వేసుకొని వాక్యం చెప్తున్నారు. ఎలాగైపోయిందో చూడండి. అసలు వివాహం లేని వాళ్ళు మన ఏరియా కుక్క వారిని ఒకరితో అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళు కూడా సంఘాలు నడిపిస్తున్నారు. ఏం జరుగుతున్నది? అందుకే సాక్ష్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అంటే సేవకునికి సంఘం అవసరము, సంఘానికి సేవకుడు అవసరం. ఎలాంటి సేవకుడు? సాక్ష్యం కలిగిన సేవకుడు అవసరం దేవుని వల్ల. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకనాడు ప్రభువారు ఎక్కడ కూర్చుంటే, కొండకి కూర్చుంటే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుని వాక్యం వినేవాళ్ళు. అర్థమవుతుందా అండి? ప్రభువారు ఎక్కడ ఉన్న జనాలు వచ్చి గుమిగూడి వాక్యం వినేవాళ్ళు. అంటే ఆసక్తి చూడండి. అంటే సేవకునికి సంఘం అవసరము, సంఘానికి సేవకుడు అవసరం. అందుకే ప్రతి ఆదివారము సంఘములో మీరు కనబడాలని ఎందుకు చెప్తున్నామంటే, అది వాక్యం ఖచ్చితంగా చెప్పింది. ఒక ఆదివారము సంఘానికి, ఒకరోజు కూడా సంఘానికి రాని వారికి పరలోకం ఎవరిస్తారండి? పరలోకం దొరుకుతుంది. అసలు నువ్వు ఎక్కడున్నావు నీకు ఏమర్థమవుతుంది? మరి సరే, ఆదివారం రాలేదు, నువ్వేమో ఇంట్లో కూర్చున్న బైబిల్ చదువుకుంటున్నావా, బైబిల్ పరిచయం అలాంటివి ఏమీ ఏదో చావుకో దినాలకో మనం వెళ్ళుంటారు తప్ప అలా కాదు. దేవుని వల్లరా బైబిల్ ఖచ్చితంగా మాట్లాడుతున్నది. ప్రతి ఆదివారము సంఘానికి వచ్చి దేవుని మాటలు విని మనం పరిపూర్ణులుగా అవుతూ ఉండాలి, ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి, దేవుడు దగ్గరవుతూ ఉండాలి అనేది దేవుడి సంఘాన్ని ఖచ్చితంగా కూడుకోమని ఆజ్ఞాపించాడు. చదవమ్మా అదే మాట. ఇతరులు భయపడ నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దించుము.
చేయమన్నాడా? చేయమన్నాడు. తప్పును సరిదిద్దామన్నాడా? సరిదిద్దామన్నాడు. సాక్ష్యాన్ని కాపాడుకోమంటున్నాడు. ప్రతి ఒక్కరూ, సేవకుడే కాదు, విశ్వాసులు కూడా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అమ్మ వీళ్ళు చెప్తామండి కానీ చేయనండి అనే పరిస్థితి మన సంఘంలో నాతో సహా ఎవరి దగ్గర కనబడడానికి వీల్లేదు. మనం ఏది చెప్తున్నామో అది మనం పాటించాలి. దేవుడు కోరుకునేది కూడా అదే. దేవుడు మనందరి దగ్గర కోరుకుంటున్నది నాతో సహా మనం ఏది బైబిల్లో నేర్చుకుంటున్నామో దానికి లోబడి బ్రతకాలి. అలా బ్రతికితేనే పరలోకం, అలా బ్రతికితేనే ఇదంతా ఏంటి? జీవ సాధనము. జీవానికి, నిత్య జీవానికి ప్రాక్టీస్ చేయడానికి ఇదంతా, ఆ పరలోకం వెళ్ళడానికి ప్రాక్టీస్ ఇదంతా. అందుకే దేవుని వల్లరా చాలా మంది ఏమనుకుంటారంటే, ఆ దేవుడు చూడలే, ఆయన ఇవన్నీ పట్టించుకుంటాడా, ఆయనకి ఏం కనబడుతుంది, ఎక్కడో ఉన్నాడని మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది. దేవునికి ఇవన్నీ అంత గుర్తుంటాయా, అంత పట్టించుకుంటాడా, ఈ చిన్న చిన్నవి అనుకుంటాం కదా. అలా అనుకునే వాళ్ళు బైబిల్లో ఉన్నారు. దాని గురించి కీర్తన గ్రంథము దేవుడు రాయించాడు. కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుంటే దేవుని వల్లరా, కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. దుష్టులు పొగరెక్కి ఏమనుకుంటారు? పొగరెక్కి దేవుడు ఏం పట్టించుకుంటాను, ఏం విచారణ చేస్తాను, ఇవన్నీ ఎడ పట్టించుకుంటానని అనుకుంటున్నారు. దుష్టుడు పొగరెక్కి యెహోవా విచారణ చెయ్యడనుకుంటారట. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. 11వ వచనం. దేవుడు మర్చిపోయేను, దేవుడు మర్చిపోతాడండి. దేవునికి మతిమరుపు ఉంటుందా? దేవుడు మర్చిపోయేను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడక ఉండునని వారు తమ హృదయములో అనుకొందురు. కానీ దేవుడు ఎలాంటి వాడు? హృదయాలోచనలు ఎరిగిన వాడు, హృదయంలో ఏముందో ఎరిగిన వాడు. అందుకే మన హృదయంలో వాక్యం ఉంటే, ఆ వాక్యముతో తప్పుడు ఆలోచన వస్తుంటే వాక్యముతో మనము కొట్టేసేయాలి. దాన్ని వాక్యాన్ని కొట్టేయద్దు, వాక్యముతో తప్పుడు ఆలోచన కొట్టేసే విధంగా మనం ఉండాలి. అదే సాధనము. దానికి ఏం చేయాలి? మనము ప్రాక్టీస్ చేయాలి. దైవ భక్తి ప్రాక్టీస్, దేవుని యందు భక్తి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అందుకే అంచెలంచెలుగా మనము దేవునిలో ఎదుగుతూ ఉండాలి. వాక్యమును ఎదుగుతూ ఉండాలి, విశ్వాసంలో బలపడుతూ ఉండాలి, ఆత్మీయంగా బలపడుతూ ఉండాలి దేవుని వాళ్ళారా. అందుకే చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము, నీతికి ఎంత పవర్ ఉంటుందో చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చదువుకుంటే, మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. ప్రభువారు బోధ చేస్తున్న కాలంలో, యేసు ప్రభువారు తిరుగుతున్న కాలంలో అక్కడ ఏం జరిగిందో చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను యేసు ప్రభు ఎక్కడెక్కడ ప్రవేశించెను, అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి ఆయన వస్త్రము చెంగును మాత్రము ముట్టని. ఎందుకు? ప్రభువాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది? ప్రభువాన్ని చేతులు ముట్టుకో, మన షేకాండ్ ఇస్తాం కదా, ప్రభువాన్ని తాకితే ఏమవుతుంది? ప్రభువాన్ని షేకాండ్ ఇస్తే ఏమవుతుంది? ప్రభువాన్ని కాలబట్టుకుంటే ఏమవుతుంది? ప్రభువాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది? ఎందుకు వస్త్రం చెంగు? ఆలోచన. వస్త్రం చెంగు అంటే తెలుసు కదా, చెల్లెమ్మల చీరలకి చివరగా ఉంటుంది చెంగు కదా, చెంగు చివరిలో ఉంటుంది. అంటే ఆ నీతిమంతుని చూసి, ఆ పరిశుద్ధిని చూసి ముట్టడానికి కూడా భయపడుతున్నారు వాళ్ళు. నీతికి ఎంత శక్తి ఉంటుందో మీకు చెప్తున్నాను దేవుని వల్ల. నీతికి ఎంత భయం. ఒక రాజు వణికిపోయాడు. ఏ రోజు రాజు భయపడిపోయాడు బాప్తిస్మం యోహాను గారి విషయంలో. ఇక్కడ పరిశుద్ధుడు పవిత్రులైన ప్రభువారిని తాకడానికి భయపడుతున్నారు వాళ్ళు. ప్రభువా
వస్త్రము చెంగు ముట్టితే చాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎంత గొప్పవాడో చూడండి. ఈరోజు యేసు ప్రభువుని ఆయన విలువను తగ్గిస్తున్నాడు సంఘంలో. విలువను తగ్గించి ఆయన ఎంత గొప్పవాడు అనుకుంటున్నారండి. యేసు ప్రభు అంటే మామూలు వాడు కాదండి. ఆయన చాలా సర్వశక్తిమంతుడు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి చిన్నగా చూస్తున్నారు ఆయనని. కానీ ఆయన చాలా గొప్పవాడండి. పరలోకంలో ఉండేవాడు ఆయన. పరలోక నివాసి యేసు ప్రభు అంటే మనలాగా ఇక్కడ ఉండేవాడు కాదు. పరలోక నివాసి అయిన ప్రభు భూమిని కొంతకాలానికి వస్తే ఇది చిన్న చూపు చూస్తుంది లోకం. మన వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు భయపడిపోతున్నారు. వస్త్రము చెంగు ముడితే చాలనుకుంటున్నారు. కానీ ప్రభు ఎలాంటి వాడంటే వస్త్రం చెంగు ముట్టినా ఆ వస్త్రం చెంగు శక్తి వెళ్ళిపోయింది. అర్థమవుతుందండి? వస్త్రం చెంగులో శక్తి వెళ్ళిపోయి అక్కడ స్వస్థలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. అందుకే యేసు ప్రభు అంటే చాలా గొప్పవాడు. దేవుని వల్లరా ఆయన గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారికి మనసు అర్థం మనం చేసుకోవాలి. అందుకే చదవ ఆఖరి మాట, వేడుకొని చుండెను ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. అంటే చూడండి, వస్త్రపు చెంగులో నుంచి శక్తి వెళ్ళిపోతుంది, స్వస్థతలు జరుగుతున్నాయి. ముట్టుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు ఆయన. 5,000 మందికి ఆహారం పెట్టేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళు లేపేస్తున్నాడు, కళ్ళిచ్చేసి అమ్మో ఈయనను ముట్టడం అని భయపడుతున్నారు వాళ్ళు. అంటే నీతిమంతుడు బట్టి కొన్నిసార్లు లోకం భయపడుతుంది దేవుని వల్ల. అలా భయపడ్డారు. బైబిల్లో ఉన్న భక్తులను చూసి ఆనాటి కాలం లోకస్తులు భయపడిపోయారు. మనల్ని బట్టి కూడా భయపడే విధంగా మన నీతి ఉండాలి, మన సాక్ష్యం ఉండాలి. అంత గొప్ప సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలి. అర్థమవుతుందండి? మన విశ్వాస భక్తి సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే దేవుని మనరా ఒకనాడు ప్రారంభ కాలములో, నోహు గారి కాలంలో లోకమంతా చెడిపోయినప్పుడు దేవుడు జలప్రలయంలో అందరినీ చంపేశాడండి. ఎంతమందో తెలియదు మనకి. అప్పుడు ఉన్నవారందరినీ చంపేశాడు. అంటే దేవుడు రోషముల దేవుడు, ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చి మనిషి ఏమో వినడాయే, మనిషి చెప్పిన మాట వినడు. అలా విననప్పుడు దేవుడు ఆ కాలంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తే ఒక 8 మంది మాత్రమే మిగిలిపోయారు. వాళ్ళే నోహు కుటుంబం వారు. ఆ కుటుంబం ఆ 8 మంది నుంచి వచ్చిన వాళ్ళమే మనమంతా. ఒకవేళ 8 మంది కూడా జలపలో చచ్చిపోయి ఉంటే అసలు మనము కూడా లేము, మనము కూడా ఉండం. కానీ ఒక మాట, నిజంగా మనము కూడా నోహు కాలంలో ఉంటే ఓడ ఎక్కేవాళ్ళమండి? ఆలోచించుకోవాలి. మన మీద భక్తులగా వీలు కావద్దు. మనము నోహు కాలంలో ఉంటే మనం ఓడ ఎక్కేవాళ్ళము కాదు. అంత కెపాసిటీ ఎక్కడింది మనకి. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ కాలంలో పుట్టించకుండా అలాంటి అన్ని జరిగిన తర్వాత ఈ కాలంలో మనకు మనల్ని పుట్టించాడు. ఎందుకంటే కొంతమంది అయినా మారి నా దగ్గరికి వస్తారని ఆశతో దేవుని వాళ్ళారా ఆ కాలంలో ఆ పాపాలను చూసినప్పుడు, ఆ జనాలు చూసినప్పుడు దేవుడు కూడా ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత, నీళ్ళు ఆరిపోయిన తర్వాత ఆ శవాలను చూసినప్పుడు నోహు భయపడిపోయాడు. దేవుడు కూడా జాలిపడిపోయాడు. అప్పుడు దేవుడు అది చూసి ఒక మాట అంటున్నాడు. అది చూసిన తర్వాత దేవుడు అలా అనకుండుంటే ఈరోజు లోక పరిస్థితి వేరేలాగా ఉండేది. దేవుని వాళ్ళ రకుసచ్యుతం ఆదికాండము 8వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆదికాండం 8వ అధ్యాయము 21, 22 వచనాలు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట, చూడండి, కొన్ని లక్షల మంది చనిపోయి ఉండొచ్చు కదా, ఆ శవాలన్నీ కూడా నీటిలో కొట్టుకొని వచ్చి అదంతా ఇలాగా కనపడవచ్చు కదా కళ్ళంలాగా. అది చూసిన దేవుడు ఏమంటున్నాడంటే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. అలా అన్నాడు కాబట్టి అంతో ఇంతో పంటలు పండుతున్నాయి. 3 పూటలు మనం తినగలుగుతున్నామండి.
అర్థమవుతుందా అండి? దేవుడు శపించును అన్నాడు కాబట్టి అంతో ఇంతో ఈ వానలు పడుతున్నాయి, ఋతుపవనాలు వస్తున్నాయి. దేవుడు ఒకవేళ అనుకుంటే అసలు పంటలనే ఉండకపోయేది. అందుకే అంటున్నాడు, భూమిని మళ్ళా శపించును, ఎందుకనగా నల్ల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. బాల్యం నుంచి అంటే జనపం అనుకోకుండా, మళ్ళా బాల్యం అంటే ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చెడ్డది నరుల ఆలోచన. ఊహ తెలిసేప్పటి నుంచి చెడుతనంలోకి వెళ్ళిపోతున్నాడు నరుడు. ఎందుకంటే కౌమారము వేరు, బాల్యము వేరు, యవన ప్రాయం వేరు, మధ్య వయస్కులు వేరు, వృద్ధాప్యం వేరు. బాల్యము నుంచి నరుల ఆలోచన చెడిపోతుంది గనుక పిల్లలుగా ఉన్నప్పుడే దేవుని మాటలు వాళ్ళకి నేర్పించాలి. పిల్లలుగా ఉన్నప్పుడే మనం నేర్పించాలి. ఈరోజు ఫాదర్స్ డే అంటున్నారు కదా, ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే అంటారు. ఎంతమందికి తెలుసు ఫాదర్ అనేవాడు చిన్న పిల్లల నుంచే దేవుని మాటల్లో పెంచాలి, దేవుని నేర్పించాలి? ఎంతమంది తెలుసు? ఎంతమంది ఫాదర్ తెలుసు ఈ ఫాదర్స్ డే అనే వాళ్ళకి? ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడు దేవుడు, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అన్నాడు కాబట్టి మనం బతికున్నాం. సంహరింపను అన్నాడు కాబట్టి ఇంకా మనం తినగలుగుతున్నాం. పంటలు పండుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి. భూమి నిలిచున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలము, రాత్రి పగళ్లను ఉండక మానవని తన హృదయములో అనుకున్నాడు కాబట్టి సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. వర్షకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, పంటల మనుతు ఋతుపవనాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు? దేవుడు ఇక చెయ్యనన్నాడు కాబట్టి ఇవన్నీ మనం అనుభవించగలుగుతున్నాం. కానీ మనుషులకి సూర్యుడు ఎలాగొస్తే నాకేంటి, సూర్యుడు ఎలా పోతే నాకేంటి, లోకం ఏంటి ఎలా అయితే నాకేంటి, ఇవన్నీ నాకేంటి, నాకు కావాల్సింది చిందులు విందులు ఇవన్నీ నాకెందుకు అనుకుంటున్నాడు మనిషి. కానీ దేవుని వాళ్ళారా, దేవుడు దీనిగా శాంతంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా మనిషి అనేవాడు భూమి మీద బ్రతకగలుగుతున్నాడు, ఇంకా జీవించగలుగుతున్నాడు, ఇవన్నీ అనుభవించగలుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు వెనకడుగు వేశాడు, వెనుకకు తగ్గాడు తండ్రి. అలాగని జలప్రలయం వచ్చిందండి. జలప్రలయం ఆనాడు చూశారు. తర్వాత నోవా కాలం నుంచి ఆ యొక్క కుటుంబం నుంచి ఎంతోమంది జనాలు పుట్టుకుని వచ్చారు. ఆ 800 నుంచి ఈరోజు సుమారు 800 కోట్ల ప్రజలు వచ్చారంటే వీళ్ళంతా కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి జలప్రలయం జరిగిన తర్వాత కూడా మనిషి మారలేదంటే, జలప్రలయం జరిగింది, దేవుడు చూశాడు, బాధపడ్డాడు, దీర్ఘశాంతం వెళ్ళి ఇక ఇలా చేయనన్నాడు. ఇక ఇలా చెయ్యను అన్నాడని మనిషి మారాడా? మనిషి మారలేదు కాబట్టి దేవుడికి అలాగే ఉండదండి. ఇప్పుడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడో దేవుడు రాయించాడు. జలప్రలయం కాదు ఇప్పుడు జలప్రలయం కాదు, ఇక దేవుడు ఎలా నాశనం చేయబోతున్నాడో బైబిల్లో రాయబడి ఉంది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 7 వరకు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? జలప్రలయము దేవుడు నేను ఇలా చేయనన్నాడు, కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది ఒకసారి చూస్తే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 7 వరకు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. ఏలైనగా పూర్వము నుండి ఆకాశముండెనని, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా మరతురు. కావాలని మర్చిపోతారట, మనతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము, ఎప్పుడున్న లోకము, నోహు కాలముకున్న లోకము నీటి వనదులో మునిగి నశించును. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొనుకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఇప్పుడు జరగబోయేది ఏంటి? అగ్ని. కాల్చబోతున్నాడు దేవుడికి లోకాన్ని.
లోకాన్ని కాల్చేయబోతున్నాడు. అప్పుడు జలప్రలయంలో అలా చేసిన మనిషి మానలేదు. ఇక దేవుని ఏమనాలనుకున్నాడు మనిషి, కానీ దేవుడు ఇప్పుడు చెప్పేస్తున్నాడు, ఇదేమన్నా మనిషి మాటలండి? ఇన్ని మాటలు బైబిల్లో రాయబడి ఉంటే ఇవన్నీ చెప్పకుండా పాటలే పాటలు, డ్యాన్సులే డ్యాన్సులు, గోలలే గోలలు, ఇవన్నీ చెప్పొద్దా సేవకులు? ఇవి కదా చెప్పాల్సింది. ఇవన్నీ రాసిలేవా బైబిల్లో? ఇవి దేవుని మాటలు కదా, ఇవి జరిగేటివే కదండి, జరగమేటి కదా. ఇంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ మారని వాడిని అగ్నిలో కాల్చబోతున్నాను రా, మారండి మారండి అని దేవుడు చెప్తే ఇవి చెప్పొద్దా సేవకులు? చెప్పాలి కదా. ఏదో పాటలు పాడి డాన్సులు వేసి గంతులు వేసి పండుగలు చేసుకోవడం ఇది కాదు కదా. అందుకంటున్నాడు చూడండి, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రం చేయబడి ఉన్నవి. ఈ భద్రం చేయబడినవన్నీ కూడా ప్రభు రాకడతోనే కాల్చేయబోతున్నాడు దేవుడు, కాల్చేయబోతున్నాడు. ఇక ఇవన్నీ ఉండవు. ఎక్కడ నీ ఆస్తులు, ఎక్కడ నీ భూములు, ఎక్కడ నీ ధనము, ఏముండవు అంటున్నాడు దేవుడు. ఏముండవు. కింద మాటల్లో చూడండి, అదే కంటిన్యూగా కింద చూస్తే 11-12 చదువుకుంటే 10-11-12 చదువుకుంటే దేవుని వల్లరా, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. కనబడుతున్న ఆకాశం ఉండదు, భూమి ఉండదు, అసలు మనుషులని ఏంటి నాది అనేది కాల్చబోతున్నాడు దేవుడు. అదే చెప్తుండే ఇక్కడ, అయితే ప్రభు దినము దొంగ వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోతాయి అంటున్నాడు. కాలిపోతాయి. ఏదైతే అగ్ని కొరకు భద్రం చేశాడో, దేవుడు విలువ చేశాడో వాటన్నిటిని కాల్చివేయబోతున్నాడు. పంచభూతములంటే, పంచభూతములనగా ఏంటి? ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని, ఈ 5 పంచభూతాలు కాల్చేయబోతున్నాడు దేవుడు. కాల్చబడబోతుంది లోకం. ఇవన్నీ సంఘాలలో చెప్పమంటున్నాడు, జాగ్రత్త పరచమంటున్నాడు. ఎందుకంటే తప్పించుకోవాలి మనం ఆ పాతాళాన్ని. అక్కడ పోయిన తర్వాత మనం ఏం చేస్తే మన మాట ఎవరు వింటారండి? అక్కడ పోయిన తర్వాత మన గోడు వినేవాళ్ళు ఉండరు. అక్కడ పోయిన తర్వాత ఏం చేస్తాను, ఎవరింటారు నీ మాట? దేవుడు ప్రేమించే దేవుడే శిక్షిస్తే మనం ఎవరికి చెప్పుకుంటామండి? ఆ శిక్ష నుంచి తప్పించుకోమంటున్నాడు దేవుడు. ఇలా జరగబోతుందిరా, ఇలా నేను లయం చేయబోతున్నాను, నువ్వు మారు అంటున్నాడు దేవుడు. మనల్ని మారమంటున్నాడండి. మనం మారాలనుకుంటున్నాం, మారిపోతున్నాము. అలా కాదండి, ఒకసారి మారితే నిలబడిపోవాలి దేవుని కోసం. కష్టమైన, నిష్ఠురమైన, నిందైన, ఏదైనా మనం దేవుని కోసం నిలబడాలి. అలా నిలబడిన వారికి ఖచ్చితంగా దేవుడు పరలోకం ఇస్తాడు దేవుని వల్లరా. అది జీవసాధనం. ఆ జీవసాధనం అంటే నిత్య జీవాన్ని సాధించడానికి మనం ముందుకెళ్తూ ఉండాలి. అది శాశ్వతమైన జీవము. అందుకే ఈ అన్ని అర్థం చేసుకున్న ఒక వ్యక్తి ఇమీడియట్గా మారిపోయాడు. ఈరోజు ఇవన్నీ చెప్పిన దేవుడు మనందరినీ మారమంటున్నాడు. ఇలాంటి పరిస్థితి ఉంది, ఆ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలి. అక్కడికి ఏంటంటే ఏం చేస్తాము, ఎవరిని మాట వింటానంటున్న దేవుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ఒక వ్యక్తి ఎవరైనా దొంగ అంటున్నాం కదా మనం, ఆయన దొంగ అంటున్నాం కదా. ఆ దొర ఎలా అయ్యాడు అనేది ఒక్కసారి మనం చూస్తే దేవుని వల్లరా, చివరిగా లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు. చివరిగా లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు దేవుని వల్లరా. వేలాడ వేయబడిన నేరస్తులు, ఇద్దరు నేరస్తులు ప్రభు వార్త సిలువేశాడు కదా. వాళ్ళు దొంగలుగా ఉన్నారు కదా, వాళ్ళు దొంగతనం చేశారు కాబట్టి దొంగలు కదా వాళ్ళు. అలాంటి దొంగలు కుడివైపు ఎడమవైపు వాళ్ళు వేయబడిన నేరస్తుల ఒకడు ఆయనను దూషించొచ్చు. చూడండి, వాడు ఏమంటున్నాడు, శిలువ మీద ప్రభు పక్కన ఉండి కూడా ప్రభువును దూషించొచ్చు. ఏమంటున్నాడు తెలుసా? నీవు క్రీస్తువు కదా,
నిన్ను నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించు. సిలువ దిగిపోయి మళ్ళా దొంగతనం చేస్తాను నేనేం మారను. మన మాటలు బట్టి అంతే కదా. రక్షించిన వాడు ఏం చేస్తానండి, భూమి మీదకి పోయి మళ్ళా దొంగతనాలు కంటిన్యూ చేస్తాడు వాడు. అదే అక్కడ మారనోడు ఎక్కడ మారడు. అందుకే నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు ఇంకొక దొంగ ఉన్నాడు చూడండి. వీడు ముందు ఇద్దరు కలిసి ప్రభువాన్ని మాటలు అన్నారు, కానీ రెండో వాడికి మనసు మారిపోయింది చూడండి. వాడు బుద్ధి వచ్చేసింది వానికి, వాడు తెలుసుకున్నాడు. రెండో వాడు ఏమంటున్నాడు చూడండి. అయితే మనకైతే రెండో వాడు వాడిని గద్దించి, నీవు కూడా అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? చూడండి, దేవునికి భయపడవా? మనకైతే ఇది ఎందుకంటే దొంగతనం చేశాం కాబట్టి మనని ఇక్కడ సిలువ వేశారు. ఈయనేం చేశాడు? నీతిమంతుడు కదా, పరిశుద్ధుడు కదా, ఈయన ఎందుకు వేశాడు? నీకు తెలివి రాదా, బుద్ధి రాదా అంటున్నా పక్కన తోటి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, ప్రభువారు ఏ తప్పుదని చేయలేదు, మనం తప్పు చేసాం కాబట్టి అనుభవిస్తున్నాం కదా అని చెప్పి యేసు ప్రభు వారిని చూచి, అంటే ఆ దొంగ వాస్తవానికి మనం ఇప్పుడు కూడా దొంగ, దుఃఖపడిన దొంగ, మాన్న దొంగ అనుకుంటున్నాం కదా. ఆయన దొంగగా లేడు, ఇప్పుడు ఆయన దొరగా మారిపోయాడు. దొంగలం మనమే దొంగలుగా ఉంటాం, ఆయన దొంగ అంటున్నాం, కానీ ఆయన దొంగగా ఉన్న ఆయన మార్పు చెందాడు. ఆయన మనసు మారిపోయింది చూడండి. అంటే ఆయన ఆలోచించాడు, ఈయన ఎంత గొప్పవాడు చూడండి, ఎన్ని మాటలన్నా సహిస్తున్నాడు, ఏమీ అనడం లేదు, మమ్మల్ని భరిస్తున్నాడు అనుకున్నాడు. ఆ సమయాన్ని, ఆ నిమిషాలు ఉపయోగించుకున్నాడు, మారిపోయాడు. మారిపోయిన తర్వాత దొంగ అంటున్నాడు, దొరైపోతున్నాడు చూడండి. ఆ దొంగ ఏమంటున్నాడు చూడండి, యేసును చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా అని అడుగుతున్నాడండి. అంటే మార్పు జరిగింది ఆయనలో. ఆయన కిందికి దిగి వచ్చి ఆయన మారే అవకాశం లేదు ఇక. ఎందుకు ఆయన చంపేస్తాడు, వాళ్ళిద్దరిని చంపేస్తాడు. కాబట్టి ఇమీడియట్గా ఆ సమయాన్ని ఉపయోగించుకున్నాడు, మారిపోయాడు, ప్రభుని వేడుకుంటున్నాడు. ప్రభువారు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభువారు చెప్తున్న మాట, నువ్వు ఇప్పుడు ఇక దొంగవు కాదు నాయనా, నిన్ను దొరగా చేసేస్తున్నాను, నిన్ను క్షమించేస్తున్నాను, నిన్ను పరిశుద్ధంగా చేస్తున్నాను, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. అంటే అర్థం ఏంటండి? కన్ఫామ్ అయిపోయింది ఆయనకి పరలోకం. ఏమంటున్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే శిలువ మీద దొర ఎలా అయ్యాడండి? మారితే అయ్యాడు. మారకపోతే అందరు దొంగలేక, మారితేనే దొరగా మార్చేశాడు ప్రభు. అంటే మన నుంచి దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే మనలో మార్పు కోరుకుంటున్నాడు. మార్పు అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు ఈ సంవత్సరాంతరం అలాగే ఉండడం అనేది దేవుడు మన నుంచి కోరుకోవడం లేదు. మనమంతా ఏదొక సమయంలో, ఏదొక వయసులో, ఏదొక దినాన ఖచ్చితంగా మనం మారిపోవాలి. అలా మారిన వారికే పరలోకము తప్ప, అలా మారిన వారే నిత్య జీవనం సాధించుకుంటారు తప్ప, మనకి ఎన్ని ఆస్తులున్నా, ధనం ఉన్నా, అలాంటి ఆస్తిపాస్తులు ఉన్న వారికి పరలోకం ఇస్తానని దేవుడు చెప్పడం లేదు. మారిన వారికి మాత్రమే పరలోకం ఇస్తానంటున్నాడు. అలా మారకుండా నువ్వు పాతంలోకి వెళ్ళి అక్కడ అలాగే వెళ్ళిపోతే అక్కడ ఏం చేస్తాడు? పోయిన తర్వాత నీ మాట ఎవరు వింటారు? అందుకే ఇప్పుడే నా మాటలు విని మారిపో అంటున్నాడు దేవుడు. మారిన దొంగని మన ముందు పెట్టి, మారిపోయిన దొర ఎలా అయ్యాడో ఆ సందర్భాన్ని మన ముందు పెట్టి దేవుడు ఎన్నో రీతులుగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు మనము చేయవలసిన పని ఏంటి? జీవాన్ని సాధించుకోవాలి. యెహోవా యందు భయము కలిగి జీవ సాధనం చేస్తే మనని కాపాడుతాను దేవుడు అంటున్నాడు. మనని కాపాడుతాను, ఏ తప్పిదం నీకు రాదు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నువ్వు 3 పూటల భోజనం చేస్తూ అన్ని తెలిసిపోయిన తర్వాత ఇంకేంటండి మనకు కావాల్సింది? 3 పూటలు కరువుండి తింటూ అన్ని తెలిసిపోయింది, ఇంకేం కావాలి? మనిషికి ఆశకి ఒక లిమిట్ ఉందా? మనకు అన్ని ఉన్న మనిషి ఏమంటాడు? ఆ చంద్రమండలం ఎలా ఉంటుందో చూడాలంటాడు మనిషి. అవునా కదా?
మనిషి ఆశకి అంతు లేదు. కానీ అన్ని తెలిసిన తర్వాత ధైర్యంగా భయము కలిగి ఆ జీవాన్ని సాధించే వరకు సాధించుకుంటూ వెళ్ళిపోవాలని ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాడు. ఆ మాటలన్నిటికీ మనం లోబడి మారిపోయి ఇక దొంగలాగా కాకుండా మారిన దొంగ ఏ విధంగా దొర అయిపోయాడో మనము కూడా దేవుని ఎదుల దొరలుగా పరిశుద్ధులుగా బ్రతకాలని కోరుకుంటూ ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరూ ఉదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప మాటలు తండ్రి. అన్ని బైబిల్ గ్రంథంలో రాయించి వాటిని మాకు నేర్పిస్తూ మమ్ము జాగ్రత్త పరుస్తూ మేము పరలోకాన్ని సాధించుకోవాలని, అది సాధించుకోవాలంటే మేము సాధనలు చేయాలని, ప్రాక్టీస్ చేయాలని, అది చేయాలంటే మాలో మీరంటే భయం ఉండాలని, ఆ భయంతో బ్రతుకుతున్నప్పుడు ఎప్పుడైతే మా దగ్గరికి చెడు ఆలోచన వస్తుందో వాక్యముతో దాన్ని ఎల్లగొట్టాలని, దైవభక్తి మాలో ఉండాలని, దైవభక్తి లాభ సాధనమని ఎన్నో రీతిలుగా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, శిలువ మీద మారిన దొరగా మారిపోయి పరదేశంలో ఉంటుండగా మేమే ఇంకా ఈ లోకంలో, ఈ పాప లోకంలో ప్రమాదం ఉన్నాము నాయన. ఈ లోక మాయలో, దుష్టుని మాయలో మేము పడిపోకుండా మమ్మల్ని బలపరచండి. అవును తండ్రి, మీరున్న పరలోకము రావాలి, మీరున్న పరలోకం మేము చేరాలి అంటే మేము సాధనం చేయాలంటున్నావు నాయన. అలా సాధనం చేసే శక్తిని అందరికీ దయచేయండి తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ నిత్య జీవాన్ని సాధించే వరకు భయభక్తులు కలిగి భక్తినే సాధనంగా దైవభక్తి కలిగి సంతుష్ట సహితమైన దైవభక్తి కలిగి జీవించే శక్తిని ప్రతి బిడ్డకి దయచేయండి. అలా ఉంటామునైనా ఆ ఉండక శక్తిని దయచేయండి. ఇప్పుడు ఒక నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వినవతులందరూ ఉదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.